బ్రహ్మదేవి సాగునీటి సంఘం అధ్యక్షునిగా ఆలూరి వెంకట విష్ణువర్ధనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సాగునీటి ఎన్నికలలో 12 ప్రాదేశికాలలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికగా 12 మంది కలిసి అధ్యక్షునిగా లింగాయపాలెనికి చెందిన ఆలూరి వెంకట విష్ణువర్ధనరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఆలూరిని ఎన్నిక చేసినట్టు అధికారులు ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆలూరి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరి వెంకట విష్ణువర్ధనరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆయన స్నేహితులు, బంధువులు, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఆలూరి వెంకట విష్ణువర్ధనరావు, మాది బ్రహ్మదేవం పంచాయతీ లింగాయపాలెం గ్రామం, ముత్తుకూరు మండలం. సాగునీటి సంఘ ఎన్నికల్లో బ్రహ్మదేవం గ్రామస్తులు, బ్రహ్మదేవం ఆ యొక్క మిగతా మాదరాజుగూడూరు, కాకుపల్లి, గుళ్ళపాలెం వార్డు మెంబర్లు, గ్రామస్తులు వాళ్ళకందరికీ కూడా మా బ్రహ్మదేవం ప్రజలు, కొత్తపల్లి రమేష్ కుమారు, తర్వాత రమేష్ కుమార్ బ్రదర్సు, దాసరి శ్రీనివాసులు, అంకయ్య గారు, తర్వాత అక్కడి నుంచి బ్రహ్మదేవం గ్రామంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు, ఈదలవారిపాలెం వాళ్ళు, వీళ్ళందరి సహాయ సహకారాలు ఇచ్చి నన్ను ఏకగ్రీవం చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సాగునీటి సంఘ ఎన్నికలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సాగునీటి సంఘ ఎన్నికలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని రైతుల కోసం మళ్ళా ఈ యొక్క సాగునీటి సంఘాలు 2014-19 ముందు ఉన్నటువంటి దాన్ని జగన్ గారి గవర్నమెంట్లో రద్దు చేసి రైతులకి ఇబ్బందులు కలిగించారు. మళ్ళా దీని రైతులకు ఉపయోగం జరగాలనే ఉద్దేశంతో దీన్ని ఎలక్షన్ జరిపారు. ఆంధ్ర రాష్ట్రం అంతా ఈరోజు ఎలక్షన్ జరిగింది. అందులో ముత్తుకూరు మండలం, బ్రహ్మదేవం సాగునీటి సంఘం, బ్రహ్మదేవం గ్రామం 6 వార్డులు, మాదరాజుగూడూరు 3, కాకుపల్లి 1, గుళ్ళపాలెం అవి 1, మొత్తం 6 మేము 12 వార్డులు. 12 వార్డులు రైతులు అందరూ ఏకగ్రీవంగా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. వారి నుంచి నన్ను అధ్యక్షులుగా మాదరాజుగూడూరు వార్డు మెంబరు ఉపాధ్యక్షులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క ఎలక్షన్ జరగడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందుబాటులో ఉండి రైతులకు కావాల్సినటువంటిది ఏర్పాటు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పటికే కాలువలన్నీ దొవ్వించారు. రైతులకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. వారి సహాయ సహకారాలతో నాకు ఈ యొక్క పదవి రావటం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహించి రైతులందరికీ తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని బ్రహ్మదేవం సాగునీటి ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ వారికి కావాల్సినటువంటిది సహాయ సహకారాలు మన పరిధిలో కాకుండా చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా తీసుకొని ఈ యొక్క బ్రహ్మదేవం సాగునీటి సంఘంలో రైతులకి సహాయ సహకారాలు అందించి రైతుల సంక్షేమం కోసం రైతుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సు, సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.